लल्ललाट पट्टपावके किशोर चन्द्रशेखरे रति प्रदक्षिणं मम ఈ కార్యక్రమానికి शेखर प्रसूलधूलितोरणी विदूसराङ्घ्रिपीठं भुजङ्गराजमालया निबद्धजाटजूटक श्रियै चिराय जायतां चकोरबन्धुशेखर ललाटजन्मरज्ज्वलद्धनञ्जय स्फुलिङ्गभाविगीतपञ्चसायकं नमन्निलिम्पनायकं सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालि सम्पदे शिरोजटालस्तुता करालभालवट्टिका दगद्धगद्धगज्ज्वलद्धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके हराधरेन्द्रनन्दिनी कुचाग्रचित्रपत्रकार कल्पनैकशिल्पिनी त्रिलोचने रतिर्मम नवीनमेघमण्डली निरुद्धदुर्धरस्फुरद्गूनिशीतिनी तमप्रबन्धबद्धकन्दर निलिम्बनिर्झरीधरस्तनोतु कृत्तिसिन्धुर कलानिधानबन्धुर श्रियं जगद्दुरन्दर प्रपञ्चकारिमप्रभावलम्बिकण्टकन्दली रुचिप्रबद्धकन्दरं स्मरच्चिदं पुरच्चिदं भवच्चिदं मखच्चिदं गजच्चिदान्धकच्चिदं तमन्तकच्चिदं भजे अखर्व सर्वमङ्गला कलाकदम्बमञ्जरी रसप्रवाहमाधुरी विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे करालभालव्यवामितिमितिमित्वनं मृदङ्गतुङ्गमङ्गल परिक्रम प्रवर्तित प्रचण्डताण्डवर्षि त्रिशक्तिचक्रकल्पयोर्भुजङ्गमौक्तिकस्रजो गरिष्ठरत्नलोष्टयोः सुहृद्विपक्षपक्षयोः धनारविन्दचक्षुषो प्रजामहि महेन्द्रयो समप्रवृत्तिकट्कटा सदा शिवं भजाम्यहम् ఓం శాంతి కార్యక్రమం
కుమారి సాత్విక చేసినటువంటి యోగాసనాలు నిజంగా ఎంత ఫ్లెక్సిబుల్గా ఎంత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటే నిజంగా మరి నెక్స్ట్ కార్యక్రమం అభినందనీయురాలు బిఎస్సిలో యోగా కార్యక్రమంలో ఉన్నటువంటి ఎర్రిక్కు అదేవిధంగా మిథున వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఓం శాంతి మరి ప్రోగ్రాము చేయబోతున్నారు. మరి ముందు చేసినటువంటి సాత్విక్ చాలా చక్కగా ఆ అమ్మాయి నేషనల్లో మెడలిస్టు, దానికి తగ్గట్టుగానే మనకి మంచి పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరు చిన్నారిద్దరు కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టబోతున్నారు. డోన్ అంటే ఒకసారి ఆపండి. హలో, అది ఒకసారి అంటే ఆపండి. మన జిల్లా కలెక్టర్ ఆపరేటర్ మ్యాజిస్ట్రేట్ డోన్ ఆపరేటర్ ఒకసారి రావాలి. మన ప్రీతమ కలెక్టర్ గారు అయినటువంటి షణ్మోహన్ గారు
విచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం. మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్లో వచ్చిన వాళ్ళని ఆ గ్యాప్స్లోని కూర్చోబెట్టండి. అలాగే మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్స్లో అప్పుడు వచ్చే వాళ్ళందరినీ కూడా ఆ గ్యాప్లో కూర్చోబెట్టండి. అదేవిధంగా ఫుట్పాత్ మీద చాలామంది అలా నించొని ఉన్నారండి. దయచేసి ఆ ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్యాప్స్లోకి వెళ్ళవలసిందిగా ఇందాక నుంచి కూడా అనౌన్స్ చేస్తున్నాం. మనకి కార్యక్రమం స్టార్ట్ అవ్వబోతుంది. దయచేసి ఆ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు కూడా మన ఇన్ఛార్జెస్ అందరూ కూడా మధ్యలో కూర్చోబెట్టండి. అలాగే పీఈటీలు వాలంటీర్లు కూడా వారి యొక్క కేటాయించిన స్థానాల్లో సిద్ధంగా ఉండండి. కార్యక్రమం ప్రారంభిస్తున్నామండి. చూడండి, ఒక అందరూ ఫాస్ట్గా ఇన్ఛార్జెస్ ఇనిషియేట్ తీసుకోండి. ఇన్ఛార్జెస్ అందరూ ఫాస్ట్గా ఏ బ్లాక్ ఆ బ్లాక్ దగ్గర నించొని ఎవరైతే కొద్దిగా లైన్ తప్పి ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టండి. అదేవిధంగా ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళందరినీ కూడా ఆ బ్లాక్లోని వాళ్ళందరినీ కూర్చోబెట్టండి. ఆల్రెడీ 7:15 అవుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఇన్ఛార్జెస్ అందరూ కొద్దిగా ఇనిషియేట్ తీసుకోండి ఫాస్ట్గా. ఆ మధ్యలో గ్యాప్స్ అన్నీ కూడా ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టేసేయండి. అదేవిధంగా ఇంకా వస్తున్నారు, వచ్చిన వాళ్ళని కూడా గ్యాప్లో కూర్చోబెట్టండి. ఇన్ కేసు ఇంకా గ్యాప్ ఉంటే కనుక వాలంటీర్స్ మన ఇన్ఛార్జెస్ కూడా అక్కడ కూర్చుండిపోండి. ఎక్కడైతే గ్యాప్ ఎక్కువ ఉందో అక్కడ మన వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళని అదేవిధంగా ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళని ఇన్ఛార్జెస్లో కొద్ది మందిని కూడా అక్కడ కూర్చోబెట్టండి. గ్యాప్ మాత్రం కనిపించకూడదు. ఇంతమందితో జరుగుతున్నటువంటి ఈ యోగా ఉత్సవానికి శ్రీయుతులు మన ప్రీతమ జిల్లా కలెక్టర్, దయచేసి ఇంకా ఉన్నది గ్యాప్లు ఉన్నాయి. మన పీడీలు ఆ ఇన్ఛార్జెస్ అందరూ కోచెస్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్యాప్లో ఉన్నటువంటి గ్యాప్స్ క్రియేట్ ఉన్నట్టు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఫుట్పాత్ మీద ఉన్నారు. అదేవిధంగా కొంతమంది నించొని ఉన్నారు, వాళ్ళందరినీ గ్యాప్లో కూర్చోబెట్టండి. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు షణ్మోహన్ గారికి, అలాగే మన చూడండి ఇన్ఛార్జెస్ ఇబా షోరూమ్ దగ్గర ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు అక్కడ గ్యాప్ ఎక్కువ ఉందండి. ఇబా షోరూమ్ అలాగే కలెక్టర్ గారితో పాటు మన జాయింట్ కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ రాహుల్. చందన బ్రదర్స్ దగ్గర గ్యాప్ ఎక్కువ ఉందండి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ ఎవరండి? చందన బ్రదర్స్ దగ్గర కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది. అక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ ఆ గ్యాప్ని అక్కడ నుంచి వెనకాల నుంచి ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చాడు కూర్చోబెట్టండి. ఇప్పుడు వస్తున్నారు చూడండి, ఇంకా మధ్యలో నడుస్తున్నారు. వాళ్ళందరినీ కూడా చందన బ్రదర్స్ దగ్గర గ్యాప్ ఎక్కువ ఉందండి, అక్కడ కవర్ చేయాలి. చందన బ్రదర్స్ దగ్గరలో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ గ్యాప్ కంప్లీట్ చేయండి, ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయాలి. ఇబా చూడండి, ఇబా దగ్గర ఒకటి, చందన బ్రదర్స్ ఒకటి గ్యాప్ ఎక్కువ ఉన్నది. ఇబా దగ్గర చందన బ్రదర్స్ దగ్గర గ్యాప్ ఎక్కువ ఉన్నదండి. అక్కడ ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ గ్యాప్లోకి వచ్చి పెట్టాలి. మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇన్ఛార్జీలు అందరూ పీడీలు అందరూ కూడా ఇనిషియేట్ తీసుకోవాలి. ఇబా దగ్గర చందన బ్రదర్స్ దగ్గర ఆ గ్యాప్ క్రియేట్ గ్యాప్ అంతా కూడా ఫుల్ఫిల్ చేయాలి త్వరగా. బహుకొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతుంది. ఇబా అండ్ చందన బ్రదర్స్ ఆ రెండు ప్లేస్లు చూడండి. ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో అక్కడ మళ్ళీ వస్తున్నారు వచ్చి చూడడానికి, వెంటనే అది ఫుల్ఫిల్ చేయండి ఆ గ్యాప్. మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోయేటువంటి కార్యక్రమానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి
మన పీడీలు కూడా కొంచెం దగ్గరగా నిల్చున్నారు. కొద్దిగా గ్యాప్స్ కవర్ చేయమని కోరుతున్నాం. కొద్దిగా వెళ్ళాలి మీరందరూ కూడా. ఎక్కడైతే గ్యాప్ ఉందో ఇబా అండ్ చందన బ్రదర్స్ మళ్ళీ అక్కడికి వచ్చి చూసే లోపల అది ఫిల్ఫిల్ అయ్యి ఉండాలి. ఓం రైట్. దయచేసి అందరూ కూర్చోవాలి. స్టార్ట్ చేస్తున్నాం, 2 minutesలో స్టార్ట్ చేస్తున్నాం. దయచేసి వినాలి. ఆర్గనైజర్స్ అయినా సరే ఎవరైనా సరే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు అందరూ కూర్చొనే ఉండాలి. ఎవ్వరూ కూడా నిల్చోవడం అనేది జరగకూడదు. చూడండి, ఆ ఎబా చంద్ర దగ్గర ఇంకా ఉంది, కొంచెం అక్కడ కూడా ఫిల్ఫిల్ చేయండి. ఎవరు నిల్చోవడానికి లేదు, సైడ్ కూడా ఎవరు నిల్చోదు, అందరూ కూర్చోవాలండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 2 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. అందరికీ నమస్కారం. కలెక్టర్ మాట్లాడుతున్నానండి. ఈ రోడ్లో చాలామంది ఇంకా నిల్చో ఉన్నారు. దయచేసి ఆల్ ఆర్గనైజర్స్ ఎవరైతే యోగా చేసి చూపిస్తామంటున్నారో వాళ్ళ కోసం స్టేజెస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది మధ్యలో రెడ్ మ్యాట్ మీద. అక్కడ అందరూ ఎవరైతే ఉండాలో వాళ్ళు అక్కడ ఎక్కండి. ఆర్గనైజ్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి పీటీలు, తర్వాత మెప్మా నుంచి కానీ డ్వామా నుంచి కానీ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే సైడ్కి చెట్లకు అటువైపు ప్రశాంతంగా కూర్చోండి. అందరూ నీట్గా చక్కగా స్ట్రైట్ లైన్లో అందరూ నీట్గా ప్రశాంతంగా కూర్చో ఉన్నారు. మధ్యలో ఎవరు నిల్చొని అనవసరంగా వ్యూ డిస్టర్బ్ చేయకుండా ఎక్సెప్ట్ యోగా చూపించడానికి ఉన్న ఆ ఇద్దరు, అదే ఒక 2-3 పీపుల్ ప్రతి స్టేజ్ మీద ఉంటారు, వాళ్ళు తప్ప ఇంకెవరు గ్రీన్ మ్యాట్ మీద కానీ రెడ్ మ్యాట్ మీద కానీ ఉండకూడదు. దయచేసి ఎవరైనా ఉండేట్లయితే కూర్చోవాలి, స్ట్రైట్ లైన్లో కూర్చోవాలి. నెక్స్ట్ 2 minutes వి విల్ స్టార్ట్. అండ్ మీ వైపు నుంచి డ్రోన్ వస్తుంది, వి విల్ నో ఎవరన్నా నిల్చున్నా కూడా డ్రోన్ తెలుస్తుంది. సో దయచేసి నెక్స్ట్ 2 minutes అందరూ ప్రతి ఒక్కళ్ళు కూర్చోవాలి. మీ వైపుకి డ్రోన్ వస్తుంది, డ్రోన్ వచ్చేలోపు దయచేసి కూర్చోవాలి. ఆర్గనైజర్స్ ఎవరైనా ఉంటే సైడ్స్కి వెళ్ళిపోవాలి. ఫుట్పాత్ మీద అటువైపు ఇటువైపు వెళ్ళిపోండి. సెంటర్లో దయచేసి ఎవరు నిల్చొని కనపడొద్దు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి శాసనమండలి సభ్యురాలు శ్రీమతి కర్రి పద్మశ్రీ గారు వారికి కూడా వచ్చారు. వారికి మా హృదయపూర్వక స్వాగత సుమాంజలులు. యోగా కార్యక్రమం 2025 ఈ యొక్క కార్యక్రమానికి వేదిక మీద రావాల్సిందిగా మన శాసనసభ్యులు శ్రీ బనమాడ వెంకటేశ్వరరావు గారు. అపోలో ఎదురుగా చాలా గుంపు కనబడుతుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ కనపట్లేదండి. అపోలో తర్వాత ఏమొస్తుంది బా? చందన బ్రదర్స్ ఎదురుగా క్విక్గా కూర్చోవాలి. మీ వల్ల సమయం లేట్ అవుతుంది, ఎండ్ వస్తుంది, మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. సో వి విల్ స్టార్ట్ నౌ, వి విల్ ఫినిష్ బై 8 o'clock. 8 గంటలకు అయిపోయిన తర్వాత కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ చిన్నపిల్లలు చేస్తారు. ప్రశాంతంగా కూర్చొని యూ ప్లీజ్ ఎంజాయ్ అండ్ దెన్ వీ కెన్ ఆల్ డిస్పర్స్ బై 8:20, 8:25. దట్స్ ద షెడ్యూల్. సో 7:15 నౌ మోర్ ఆర్ లెస్, అంతేనా? 7:20 నౌ. 8 o'clock అంతా యోగా కంప్లీట్ చేస్తాం. 8 to 8:20 కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి చిన్నపిల్లలవి. అవి అందరూ చక్కగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత వీ కెన్ డిస్పర్స్, ఇక్కడ నుంచి బయలుదేరవచ్చు. థ్యాంక్ యూ ఆల్. ఇన్వైటింగ్ ద గెస్ట్స్ ఆన్ ద స్టేజ్. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్ బై గెస్ట్స్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరగబోతోంది. మన గౌరవ కలెక్టర్ గారు, అలాగే మన జేసీ గారు, అలాగే మన సిటీ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమితులు కొండబాబు గారు, అలాగే శాసన మండలి సభ్యురాలు శ్రీమతి పద్మశ్రీ గారు, అలాగే మున్సిపల్ నగరపాలక సంస్థ కమిషనర్ గారు భావన గారు మేడం గారు, అలాగే జిల్లా రెవెన్యూ అధికారి అయినటువంటి వెంకట్రావు గారు, వీరందరూ
సువర్ణహస్తాల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో నేటి కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఆ బ్లాక్ దగ్గర చూడండి ఒకసారి. ఇంకా నిల్చొని ఉన్నారు. దయచేసి చిన్న డయాసుల మీద ఉన్న, మధ్యలో ఉన్న డయాసుల మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా అటు ఫేస్ చేయండి. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చూస్తుంటారు. మీరు వెనక అటువైపు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. మధ్యలో కూర్చున్న వాళ్ళు మీరే. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండండి. యోగా ట్రైనర్స్ మీరందరూ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో, వాళ్ళందరూ చూడడానికి వీలుగా డయాస్లు ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా ఆ డయాస్ మీద అటువైపు తిరిగి చేయాలి. చూడండి, అక్కడ ఇంకా నిలబడి ఉన్నారు చాలామంది. సార్ అక్కడ ఇన్ఛార్జెస్ కానీ, అదే విధంగా దయచేసి పోలీస్ వారు కూడా కొద్దిగా అక్కడ కొంచెం గుంపులుగా ఉన్నారండి, కొద్దిగా చూడండి సార్. ఓం కాలర్ మైక్ ఉందండి. కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. కొద్దిగా ఇక్కడ క్లియర్ చేయండి సార్ ప్లీజ్. వెనక్కి వెళ్ళిపోండి, అక్కడ బాగా వెనక్కి వెళ్ళిపోండి. ఇక్కడ కూడా ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవాలి ప్లీజ్. ఇటువైపు కూడా అండి, ప్లాట్ఫామ్కి వెళ్ళిపోండి సార్ ప్లీజ్. ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవాలి. స్టార్ట్ సార్. ఓకే. ఓం. అందరూ కూడా మీ స్థానాల్లో కూర్చుని ఉండండి. మనమందరం కూడా ఈరోజు చేసేటటువంటి యోగా కార్యక్రమం మన కాకినాడ పట్టణానికి ఒక గర్వకారణమైనటువంటి కార్యక్రమంగా రూపొందిస్తున్నటువంటి అధికారులందరికీ కూడా ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో దీని యొక్క ఫలితంగా యోగాని ఆల్టర్నేటివ్ మెడిసిన్గా మనం అందరం కూడా భావిస్తూ యోగా చెయ్యండి, చేయించండి. ఇది దీంట్లో ముందుగా చిన్న సూచనలు ఏంటంటే, మనం యోగా చేసేటప్పుడు శరీరము మనసు అన్నీ చక్కగా ఉండేలా చూసుకోవడం ఒకటైతే, మీలో ఎవరికైనా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉన్నట్లయితే వాళ్ళు ముందుకి వంగేటటువంటి పనులు చేయకండి. అలాగే హార్ట్ ప్రాబ్లము, హెర్నియా ఇలాంటివి ఉంటే వెనక్కి వంగేటటువంటి పనులు చేయకండి. ఇవి ముఖ్యమైన జాగ్రత్తలు. మిగతా జాగ్రత్తలు నేను చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను. ఏ కార్యక్రమం చేసినా ముందుగా మనం దైవ ప్రార్థనతో చేస్తాం. ఈ దైవ ప్రార్థనని ఋగ్వేదం నుంచి మనం గ్రహించడం జరిగింది. నేను చెప్తూ ఉంటాను, నా వెనకాతలు చెప్పండి. నమస్కారంలోకి రండి. ఓ
నా వెనకాతలు చెప్పడం మనసులో చెప్పండి లేదా పైకి చెప్పండి. సంగచ్చద్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజాననా ఉపాసతే సంజాననా ఉపాసతే సంజాననా ఉపాసతే. ఓం. నన్ను, నా సమాజాన్ని, నా సంఘాన్ని అంతటినీ కూడా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళు ప్రభువా అంటూ భగవంతుడికి మనం చేసే నమస్కారం ఇది. ఇప్పుడు మనం శరీరాన్ని సున్నితంగా, శరీరంలో ఉన్నటువంటి అన్ని కణజాలాలని స్ట్రెచ్ చేయడం కోసం చిన్న చారణ క్రియల్ని చేయబోతున్నాం. మీరు ఇప్పుడు చేయవలసింది మీ స్థానాల్లో లేచి నించోండి. టాప్ టు టో చేయొచ్చు, టో టు టాప్ చేయొచ్చు. మనం ఇప్పుడు టాప్ టు టో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు మీకు అనుకూలమైనటువంటి పద్ధతిలో నించోండి. కాళ్ళు కొంచెం దూరం పెట్టుకున్నా పర్వాలేదు, దగ్గరగా పెట్టుకున్నా పర్వాలేదు. మీకు ఏది అనుకూలంగా ఉంటుందనుకుంటున్నారో అలా పెట్టుకోండి. చేతుల్ని నడుము మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మొట్టమొదట గ్రీవ సంచాలనము, నెక్ రొటేషన్ చేస్తాం. దీనికి మీరు చేయవలసింది తలని నెమ్మదిగా పైకెత్తండి. స్లోగా, కళ్ళు తిరిగే అవకాశం ఉంది వెర్టిగో ఉంటే, అంచేత స్లోగా పైకెత్తండి. గాలి వదిలిపెడుతూ స్లోగా కిందకి దిగండి. గాలి పీల్చుకుంటూ పైకి ఎత్తండి, గాలి వదులుతూ కిందకి ఎత్తండి. మీ అందరికీ కుడి చేయి ఇటువైపు ఉంది. ఇప్పుడు మీరు మీ తలని కుడి చేతి వైపుకి వంచండి. గాలి పీల్చుకుంటూ నార్మల్గా రండి. ఇప్పుడు మీరు మీ తలని ఎడమ చేతి వైపుకి వంచండి. గాలి పీల్చుకుంటూ నార్మల్గా రండి. ఇప్పుడు మీరు మీ తలని గడ్డం కుడి భుజం మీద ఆనుకునేలాగా తిప్పండి ఇటువైపు. అలాగే ముందుకు వచ్చేయండి గాలి వదిలిపెడుతూ. గాలి పీల్చుకుంటూ ఎడమ భుజం మీద పెట్టండి, ముందుకు రండి. ఇప్పుడు మనం చేయబోతున్నాము చేతులతో చిన్న వ్యాయామము, స్కంద సంచాలనము. స్కందము అంటే భుజము. చేతుల్ని చాపండి. ఇప్పుడు ఆ మంచి అద్భుతమైనటువంటి ఫోటో వస్తుంది, జాగ్రత్తగా తీయండి. ఇలా పైకి చేతులను పెట్టండి. చేతులు, అరిచేతులు ఒకదానికొకటి కాదు, వ్యతిరేక దిశలో. అరిచేతులు వ్యతిరేక దిశలో ఉండాలి. నెమ్మదిగా కిందకి దించండి, నెమ్మదిగా పైకి ఎత్తండి. అప్, డౌన్. ఇప్పుడు చేతుల్ని పైకి పెట్టి అరచేతులు పైకి వచ్చేలా పెట్టండి. నెమ్మదిగా చేతుల్ని మడత పెట్టండి. భుజాల మీద పెట్టండి వేళ్ళని. మోచేతులు ఇలా కలిపి ఇలా పెట్టి నెమ్మదిగా అలా తిప్పండి. స్లోగా 5 times to 10 times 30 times. మీకు ఫ్రోజన్ షోల్డర్ ఉంటే ఎక్కువ సార్లు చేయొచ్చు. వ్యతిరేక దిశలో చేయండి. రైట్. ఇప్పుడు మనం చేతుల్ని ఇలా చాపండి.
అరిచేతులు బోర్లించి ఉంచండి. మీ యొక్క కుడి చేతిని వెనక్కి పెడుతూ, అంటే ఇలా పెడుతూ, ఎడమ చేతిని కుడి భుజం మీదకి తీసుకురండి. ఎడమ చేతిని కుడి భుజం మీదకి తీసుకురండి. నార్మల్ పొజిషన్కి రండి. గాలి వదిలిపెడుతూ నార్మల్ పొజిషన్కి. ఇప్పుడు మీ ఎడమ చేతిని వెనక్కి చాపి కుడి చేతిని ఎడమ చేతి మీద పెట్టండి. రైట్. నార్మల్ పొజిషన్కి రండి. చాలు. ఇలా 3 నుంచి 5 సార్లు వరకు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇందులో చాలా వెరైటీలు ఉన్నాయి. మనం ఇప్పుడు చేతుల్ని ముందుకు చాపండి. చిన్నప్పటి అలవాటు. నెమ్మదిగా కిందకి దిగండి. నిటారుగా కిందకి కూర్చోండి. అలా కూర్చోండి 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 కూర్చోండి. చాలు 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 చాలు. ఇది ఉత్కటాసనం. మీ తొడల్ని తగ్గిస్తుంది, వీపుని సరిచేస్తుంది. గాలి పీల్చుకుంటూ పైకి లేవండి. ఇంకొకసారి చేద్దామా? డౌన్, అప్. ఇప్పుడు మనం ఆసనాల్లోకి వస్తున్నాం. ఈ ఆసనాలలో మీరు ఇక్కడ ఎంతలా ఉన్నారో, ఇక్కడ ఎంత ఉంటారో అంత దూరం ఉండేలా కాళ్ళని పెట్టుకోండి. లేదా అంతకంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, పడిపోకూడదు. ఇప్పుడు మనం చేయవలసినటువంటిది తాడాసనం. తాడ అని చెప్పంటే తాటి చెట్టు. చేతుల్ని ఇలా పెట్టి ఇలా పెట్టండి. అరచేతుల్ని తిరగేసి పైకి సాగండి. సాగండి, పైకి సాగండి. కాలి వేళ్ల మీదకి వచ్చేయండి. డౌన్. ఇది మీ 33 వెన్నుపూసలకి కూడా స్ట్రెచ్ని ఇస్తుంది. అప్, డౌన్, అప్, డౌన్. నెమ్మదిగా చేతుల్ని సైడ్కి దింపండి. ఇప్పుడు మనం చేస్తున్నాము వృక్షాసనం. నన్ను ఎడమకాలు పెట్టాలి. మీరందరూ కూడా మీ బ్యాలెన్స్ని ఎడమకాలు మీదకి తెచ్చుకుని కుడికాలని మడత పెట్టి మోకాలికి పైన పెట్టడానికి ప్రయత్నం చేయండి. పడిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. దీనివల్ల కాన్సన్ట్రేషన్ అద్భుతంగా ఉంటుంది. పిల్లల చేత ఇది చేయిస్తే వాళ్ళకి జ్ఞాపక శక్తి చాలా పెరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్. చాలా బాగా చేశారు. ఇప్పుడు నెమ్మదిగా ఎడమకాలతో కూడా అదే పని చేయండి. ఎడమకాలని పైకి ఎత్తి లేపండి. 2 చేతులతోటి పైకి నమస్కారం చేయండి. ఇందులో మీ హీల్ పెరీనియంకి తగులుతూ ఉండాలి. అంది పెర్ఫెక్షన్. కానీ మోకాలు పైకి చేస్తే కూడా అది మనకి మనస్సుకి చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియని ఏర్పాటు చేస్తుంది. వృక్షాసనం తర్వాత మనం చేస్తాము పాదహస్తాసనం. ఈ పాదహస్తాసనం ముందుకు వంగే ఆసనం. అందుచేత నడునొప్పి ఉన్నవాళ్ళు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు చేతుల్ని పైకి ఎత్తండి. గాలి బాగా పీల్చుకోండి. నెమ్మదిగా గాలి వదిలిపెడుతూ మీ కాళ్ళని మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకి మనం అందడం లేదు, వేరే వాళ్ళు బాగా అందుబాటులోకి వచ్చేస్తున్నారు. అప్, 2 దిగండి. అప్, 2 గుడ్. ఇప్పుడు మనం ముందుకు వంగే ఆసనం చేసాం కాబట్టి వెనక్కి వంగే ఆసనాన్ని కూడా దీనికి కౌంటర్గా చేసుకుంటే కొంచెం బాగుంటుంది.
దీన్ని అర్ధచంద్రాసనం అని చెప్పంటారు. మీ నడుం మీద చేతులు ఇలా పెట్టుకోండి, వేళ్ళు దిగువకి రావాలి, ఇలా రావాలి, మీ హిప్ మీద పెట్టుకొని. నేను అలా పెట్టుకోలేనండి అని చెప్పంటే ఇలా పెట్టుకోండి అంతే. ఇలా పెట్టి మీరు ఎంత వెనక్కి వంగగలరో వంగండి. హార్ట్, హై బీపీ ప్రాబ్లం అన్నటువంటి వాళ్ళు తక్కువ వంగండి. కాళ్ళు దూరంగా పెట్టుకుంటే ఎక్కువ వంగలరు. డౌన్, మామూలుగా వచ్చేయండి. రెండోసారి చేయండి, మీరు కొంచెం కాళ్ళు దూరంగా పెట్టుకోండి, అది ఈజీగా ఉంటుంది, చక్కగా బాగా చేయండి. దీన్ని అర్ధచంద్రాసనం అని చెప్పంటాం. ఇప్పుడు మీ అందరూ కూడా చాలా చక్కగా చేయబోయేటటువంటి ఆసనం త్రికోణ ఆసనం. మీ శరీరాన్ని 3 కోణాలుగా విభజిస్తారు. మీరు ఇప్పుడు చేయవలసింది మీ మ్యాట్కి అటు ఇటు వచ్చేలాగా మీ యొక్క కాళ్ళని చాపండి. ఎంత చాపగలిగితే అంత మంచిది. 3.5 అడుగులు దాకా కూడా చాపొచ్చు. మీరిప్పుడు కుడివైపుకి ముందు వంగుతారు, మీరు ఎడమవైపుకి వంగాలి. చేతులు చాపండి, గాలి పీల్చుకుంటూ చేతులు చాపండి. గాలి పీల్చుకుంటూ సార్ సార్ నాన్న నువ్వు ఇటేపు తిరుగమ్మా, పద్మజ ఇటేపు తిరుగు. ఇలా ఉండి మీ కుడి చేతి వైపు ఇటువైపుకు ఉంది, కుడి కాలుని ఇలా తిప్పండి, కొంచెం తిప్పి దాని మీద మీ కుడి చేతిని పెట్టండి, ఎడమ చేతిని పైకి ఎత్తండి, దాని కేసు చూడండి. అడ్డం తిరుగమ్మా, అడ్డం తిరుగు. గుడ్. నార్మల్గా గాలి పీల్చుకుంటూ పైకి వచ్చేయండి. ఇప్పుడు మీరు మీ ఎడమ వైపుకి కిందకి వంగండి, ఎడమ కాలుని తిప్పండి, కొంచెం దాని మీద పెట్టండి, కుడి చేతికేసి చూడండి. రైట్. దీని తర్వాత మనం చేసేటటువంటివి ప్రాణాయామాల్లోకి, కూర్చుని చేసే ఆసనాల్లోకి వస్తాం. హాయిగా కూర్చోండి, హాయిగా కూర్చుని కాళ్ళని చాపుకోండి. కాళ్ళని చాపుకుని రెస్టింగ్ పొజిషన్ ఏంటి అని చెప్పంటే కాళ్ళని ఇలా ఇలా జాడించండి, ఇలా చేతులు పెట్టుకుని జాడించండి. ఇప్పుడు మీరు కాళ్ళను రెండింటిని దగ్గరికి తెచ్చి ఇలా కూర్చున్నారనుకోండి, ఇది దండాసనం. ఒక దండంలా ఉంటాం మనం, మన వెన్నెముకని దండంలా తయారు చేసుకుంటాం. దీని తర్వాత దీని నుంచి మనం చేసేటువంటిది మన తొడలు తగ్గడానికి, మన యొక్క హిప్ జాయింట్ ఫ్లెక్సిబుల్గా ఉండడం కోసం కాళ్ళను రెండింటిని దగ్గరికి తెచ్చుకోండి. మీకు వీలైనంత దగ్గరికి తెచ్చుకోండి, ఎంత పైకి వస్తే అంత పైకి. మీరు ఇలా కాళ్ళని పట్టుకుని ఇలా పైకి చూస్తూ ఉంటే దీని పేరు భద్రాసనం. నాకు భద్రాసనం వల్ల ఎక్కువ ప్రయోజనం కలగడం లేదండి అని చెప్పి మీరు అనుకున్నారనుకోండి, దీన్నే ఇలా ఇలా కొట్టండి. ఇది బటర్ఫ్లై, తితలి ఆసన్ అని చెప్పి అంటారు హిందీలో. ఇలా చేస్తే చాలు, మనకి హిప్ జాయింట్ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. దీని తర్వాత మనం చేసేటటువంటిది దండాసనంలోకి రండి. ఎడమ కాలుని ఎడమవైపు, కుడి కాలుని కుడివైపు మడత పెట్టండి. మీరు చెయ్యగలిగితే చెయ్యండి, లేకపోతే సుఖాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో చేసాము అని చెప్పంటే మన జీర్ణశక్తి అద్భుతంగా తయారు చేసుకుంటున్నాం మనం అన్నమాట. భోజనం చేసిన తర్వాత ఈ ఒక్క ఆసనాన్ని మాత్రం 5 నుంచి 10 నిమిషాల సేపు వేయండి. ఇంకే ఆసనం చేయకపోయినా శరీరం వజ్రంలా తయారవుతుంది. అందుకే దీని పేరు వజ్రాసనం అంటారు. ఈ వజ్రాసనాన్ని ఇంకొక కొంచెం మార్పులతో చేస్తారు, దాన్ని వీరాసనం అంటారు. ఈ కాలుని ఇటువైపుకి, ఈ కాలుని ఇటువైపుకి తెచ్చేసి మధ్యలో కూర్చోవడం, దాన్ని వీరాసనం అని చెప్పంటారు. ఈ వజ్రాసనంలోంచి మనం చాలా ఆసనాలని చేయొచ్చు. ఈ వజ్రాసనంలో తర్వాత మనం చేసేది ఇందాక చేసాం నించుని అర్ధచంద్రాసనం. ఇప్పుడు మనం చేయబోతున్నాము అర్ధ ఉష్ట్రాసనం.
నెమ్మదిగా లేవండి. ఎడమవైపు ఇప్పుడు తిరగండి. హిప్ మీద చేతులు ఇలా పెట్టండి, వేళ్ళు కిందకు వచ్చేలాగా పెట్టి కాళ్ళు కొంచెం వెడల్పుగా పెట్టుకోండి. కాళ్ళు దగ్గరికి పెట్టుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వెనక్కి వంగండి. వెర్టిగా ఉన్నవాళ్ళు తిరగద్దు, వెనక్కి వంగద్దు, అలా వంచండి. గాలి వదిలిపెడుతూ ముందుకు రండి. నేను ఏమీ చేయలేను అనుకుంటే నడునొప్పి కోసం అద్భుతమైన ఆసనం ఇది, ఉష్ట్రాసనం, అర్ధ ఉష్ట్రాసనం. దీనికి అన్నయ్యలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీ కాళ్ళని నించోబెట్టండి. చిన్నన్నయ్య చేద్దాం మనం. ఉష్ట్రాసనం, కాళ్ళని ఇలా నించోబెట్టండి. ఇలా నించోబెట్టి ఇలా పట్టుకోండి, వెనక్కి వంగండి. అది ఉష్ట్రాసనం. ఈ ఉష్ట్రాసనం మీ థైరాయిడ్ని తగ్గించగలదు, మీ యొక్క జెనిటల్స్లో ఉండే లోపాలని సవరించగలదు, హిప్ జాయింట్ తగ్గించగలదు, L1 L5 S1 మధ్యలో ఉండేటువంటి డిస్క్ బల్జ్ని, డిస్క్ హెర్నేషన్ని పోగొట్టగలదు, హిప్ తగ్గించేలా చేయగలదు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటిది. ఇప్పుడు మామూలుగా కూర్చోండి వజ్రాసనంలో. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ఇప్పుడు మీరు కాళ్ళని ఇలా వెడల్పుగా చేయండి. శశకాసనం. శశకము అని చెప్పంటే కుందేలు, ర్యాబిట్. ర్యాబిట్ యొక్క చేతులు ఎలా ఉంటాయో అలా పైకి ఎత్తండి. గాలి వదిలిపెడుతూ మీ చేతుల్ని, మోచేతుల్ని, నుదురుని, ముక్కుని, గడ్డాన్ని నేల మీద పెట్టండి. నేను పెట్టగలను అనుకున్న వాళ్ళు పెట్టండి, పెట్టే ప్రయత్నం చేస్తున్నాను అనుకున్న వాళ్ళు పెట్టే ప్రయత్నం చేయండి. చాలా చక్కటి ఆసనం ఇది. దీని తర్వాత మనం ఇప్పుడు చేస్తాము మండూక ఆసనం. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ పైకి లేవండి. మీకు ఇదే 4-5 సార్లు చేస్తే ఆసనంగా చేస్తాం. 20-30 సార్లు చేస్తే ఎక్సర్సైజ్లా చేయొచ్చు. దీన్ని మనం ఎలా చేస్తాము అనేటువంటి దాన్ని బట్టి, మన దృష్టి బట్టి మనం చేసేటువంటి ఆసనం యొక్క ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చేయబోతున్నాము ఉత్తాన మండూకాసనం. ఈ ఉత్తాన మండూకాసనం వెన్నుపూసను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పైకి ఇలా సాగదీస్తుంది. కాళ్ళని వెడల్పుగా చేయండి. మీ కుడి చేతిని పైకి చాపి ఎడమ భుజం మీద పెట్టండి. ఎడమ చేతిని పైకి చాపి కుడి భుజం మీద పెట్టండి. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ మీ హిప్ హీల్కి తగులుతూనే ఉండాలి. పైకి లేవండి, సాగండి. పైకి లేచిపోకూడదు, ఇలా లేచిపోకూడదు, ఇంతే హిప్ హీల్ తగులుతూ ఉండాలి. రెండోసారి రైట్. చేతుల్ని నార్మల్గా తీసుకురండి. ఇప్పుడు మనం వెన్నుపూస కోసం చేస్తున్నాము వక్రాసనం. మళ్ళీ దండాసనంలోకి రండి. దండాసనంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క కుడి కాలుని నెమ్మదిగా మడవండి. రైట్ లెగ్ మడిచిన తర్వాత రైట్ హ్యాండ్ని వెనక్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళాక ఇందులో 4-5 రకాలు ఉన్నాయి. మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి ఏమీ రాలేదనుకోండి, ఇలా పెట్టండి చాలు. ఇలా కూడా రావడం లేదండి అని చెప్పంటే ఇలా పట్టుకుని ఇలా పెట్టండి. నాకు ఇలాగ కూడా రావడం లేదండి అని చెప్పంటే 2 చేతులతో ఇలా పట్టుకుని వెనక్కి తిరగండి. మీకు బాగా వస్తుంది అనుకోండి, ఇలా చేసి పట్టుకోండి. చాచి ఉన్న కాలు యొక్క మోకాల్ని పట్టుకోవాలి. అప్. గాలి పీల్చుకుంటూ కాళ్ళని మార్చండి. ఎడమ కాలు ఇప్పుడు ఇలా పెట్టి ఈ కాలు యొక్క మోకాల్ని పట్టుకోగలగాలి, వెనక్కి తిరగాలి. మీ యొక్క ప్యాంక్రియాస్
మీరు ఎడమకాలు మడిచినప్పుడు ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి పడుతుంది. అలాగే మీ స్పైన్లో దిగువ భాగం మీద ఒత్తిడి పడుతుంది. ఇది కూడా అయిపోయిన తర్వాత హాయిగా బోర్లా పడుకోండి. బాగుందండి, ఇది ముందే చెప్తే బాగుండు కదా కదా. అప్, హాయిగా బోర్లా పడుకోండి. బోర్లా పడుకుని చేసేటువంటి ఆసనాలన్నీ కూడా మీ వెన్నెముకని అద్భుతమైనటువంటి షేప్లోకి తీసుకొస్తాయి. మీ యొక్క స్ట్రక్చరల్ బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ, వీటి కోసం బోర్లా పడుకుని ఆసనాలు చేయాలి. 4 ఆసనాలు ముఖ్యంగా. ఇందులో మనం మొదటిది ఏమిటి చేస్తున్నాము అని చెప్పంటే కాళ్ళు 2 దగ్గరగా పెట్టండి, క్లోజ్ దేమ్. ఇప్పుడు మోచేతులు ఇలా పెట్టి అరిచేతులు బోర్లించండి. గడ్డ నేల మీద పెట్టండి. ఎంత పైకి లేవగలరో అంత పైకి లేవండి చాలు. మోచేతులు నేల మీదే. దీన్ని ఈజిప్ట్లో స్పింక్స్ పోజ్ అంటారు. స్పింక్ భుజంగాసనాల్లో చిన్నదన్నమాట ఇది. డౌన్. ఇప్పుడు కాళ్ళు ఎడంగా పెట్టండి. ఎడమ చేతి మీద కుడి చేయి పెట్టుకుని హాయిగా పడుకోండి. ఇది మకరాసనం. ఎడమ చేతి మీద కుడి చేయి పెట్టేసుకోండి, లేదా కుడి చేతి మీద ఎడమ చేయి పెట్టుకున్నా పర్వాలేదు. మీ హిప్ జాయింట్లు లూజ్ చేయాలి, మీ షోల్డర్స్ లూజ్ చేయాలి. యువర్ బాడీ షుడ్ బి రిలాక్స్డ్. పూర్తి రిలాక్సేషన్లోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే బాడీ మీద మనకి జాస్ తగ్గిపోతుందో 2 పనులు జరుగుతాయి. అయితే నిద్ర వస్తుంది, లేకపోతే ధ్యానం కుదురుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు మనం భుజంగాసనం చేసాము, తర్వాత చేయబోతున్నాము శలభాసనం. గడ్డ నేల మీద ఉంచండి, చేతులు తొడల మీద ఉంచండి. ఇది కొంచెం కష్టమైనటువంటిది. సులువుగా కూడా చేయొచ్చు దీన్ని, కానీ ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ఇప్పుడు చేయవలసింది 2 కాళ్ళని ఎంత పైకి ఎత్తగలిగితే అంత పైకి ఎత్తండి. హిప్ తగ్గిపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 చాలు. ఇప్పుడు నెమ్మదిగా బెల్లకితలా తిరగండి, అంటే వీపు మీద పడుకోండి. ఇప్పుడు మనకి లోపల ఉన్నటువంటి అవయవాల కోసం చేసేటటువంటి ఆసనాలు. మీ శరీరం లోపల పొత్తి కడుపు, పేగులు, జీర్ణాశయం ఇవన్నీ వాటి కోసం చేసే ఆసనాలు. ఇప్పుడు ముందుగా మీ 2 కాళ్ళని చేతులని నడుము పక్కన బోర్లించుకోండి. చేతులు నడుము పక్కన బోర్లించండి. 2 కాళ్ళని మీరు ఎంత తక్కువ ఎత్తి ఎత్తగలరో అంత తక్కువ ఎత్తి ఎత్తండి. ఒక జాండ నుంచి మూరలోపు. డౌన్. బొడ్డు కింద ఉండే బొత్త తగ్గిపోతాను చూసుకోండి. కొంచెం తగ్గింది. రెండోసారి చేద్దామా? ఇంకా తగ్గిపోతుంది. రెండోసారి చేయండి కొంచెం ప్లీజ్. 1 2 3 4 5 6 7 8 9 10 చాలు. ఇప్పుడు 2 కాళ్ళని 90 degrees పైకి ఎత్తాలి. మీరు చేతులు అలాగే ఉంటాయి 90 degrees. మీ కాళ్ళు వంకర లేకుండా మీరు చక్కగా పైకి ఎత్తితే భవిష్యత్తులో ఎప్పుడు కూడా వెరికోస్ వెయిన్స్ రావు. వెరికోస్ వెయిన్స్ కోసం చేసేటువంటి అద్భుతమైన ఆసనం ఇది, అర్ధహలాసనం. మీరు నాగలిలా తయారయ్యారు, చాలా బాగా చేస్తున్నారు. మీకు ఆల్రెడీ చాలామందికి ప్రాక్టీస్ ఉంది అని తెలుస్తోంది. ఇప్పుడు మీరు చేయవలసింది డౌన్ చాలు.
ఇప్పుడు కాళ్ళని అలాగే హిప్ దగ్గరికి పెట్టేసుకోండి, దగ్గరికి లాక్కోండి. హీల్ని చేతులతో పట్టుకోండి. సేతుబంధాసనం, దీన్నే కొంతమంది కందరాసనం అంటారు. 2 కాళ్ళని చేతులతో పట్టుకుని నడుముని పైకెత్తండి. మీ L1 L5లకి, థైరాయిడ్కి, తొడలకి, హిప్కి అన్నిటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఆసనం ఇది. ఓకే, డౌన్. ఇది ఎక్కువసేపు చేయొచ్చు. ఇప్పుడు మీరు చేయవలసినటువంటిది శరీరంలో ఉన్నటువంటి గ్యాస్ని బయటికి పోగొట్టడానికి పేగులు, కిడ్నీలు, లివరు, ప్యాంక్రియాస్ వాటన్నిటి కోసం 2 కాళ్ళని అలాగే పెట్టారు. 2 చేతులతోటి మోకాళ్ళ దగ్గర గట్టిగా పట్టుకోండి. ఇంటర్లాక్ చేయండి. ఆ 2 మోకాళ్ళ మధ్యలోనూ తల పెట్టడానికి ప్రయత్నం చేయండి. అయితే మెడ నొప్పి ఉంటే అలా పెట్టద్దు. మీకు సర్వికల్ స్పాండిలోసిస్ ఉంటే మీరు మెడని పైకి ఎత్తొద్దు, నార్మల్గా పెట్టండి. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. పవన ముక్త ఆసనం. ఇప్పుడు కాళ్ళు చాపేసి హాయిగా పడుకోండి. చేతుల్ని కొంచెం దూరంగా పెట్టుకోండి, నడువుకు అటు ఇటు. కాళ్ళని కూడా అటు ఇటు పెట్టండి. రిలాక్స్. మీ పాదాలని పూర్తి విశ్రాంతి ఇవ్వండి. మీ యొక్క మోకాళ్ళకి, పిక్కలకి, తొడలకి, హిప్కి పూర్తి రిలాక్సేషన్ వదిలేయండి. పూర్తిగా లూజ్గా వదిలేయండి. చేతులు గుండెల మీద వద్దు, నార్మల్గా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు మీ వీపుని లూజ్ చేస్తున్నారు. అవసరమైతే అటు ఇటు జరిగి లూజ్ చేయండి. షోల్డర్స్ లూజ్ చేయండి, చేతులు లూజ్ చేయండి, నెక్ లూజ్ చేయండి. ఇది శవ ఆసనం. పూర్తి రిలాక్సేషన్లోకి మనం వెళ్ళాలి అని చెప్పి అనుకుంటే ఈ రకంగా చేసి పడుకోవడం మొదలు పెడితే ఒక్క అరగంట సేపు పడుకుంటే 6 గంటల నిద్రపోయినంతటి ఫలితం మనకు కలుగుతుంది. రైట్. నెమ్మదిగా ఎడమ వైపుకి తిరగండి. టర్న్ టు యువర్ లెఫ్ట్. స్లోలీ టర్న్ టు యువర్ లెఫ్ట్. With the help of your right hand, slowly sit. 2 చేతులు రబ్ చేసుకుని శరీరానికి మీరు ఉష్ణశక్తిని ఇవ్వచ్చు. ఎక్కువసేపు చేస్తే. మనం ఇక్కడ తక్కువసేపు చేసాం. ఇప్పుడు మనం చేయబోతున్నాము కొన్ని రకాలైన ప్రాణాయామాలు. ఈ ప్రాణాయామాల్లో మొదటిది కపాలభాతి. ఈ కపాలభాతిని కొంతమంది క్రియ అంటారు. షట్క్రియలు, నేతి, ధౌతి, బస్తి, త్రాటకము, ఇవన్నీ కూడా క్రియలు అంటారు. అయితే మోడర్న్ మెడికల్ సైన్స్లో దీన్ని ప్రాణాయామగా చేశారు. ఇది చేసేటటువంటి దానివల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పంటే శుద్ధీకరణ. మన శరీరంలో ఉండేటటువంటి టాక్సిన్స్ అన్నిటినీ కూడా బయటికి పంపించేటువంటి 4 అవయవాల్లో ఒకటి మన ముక్కు, ఊపిరితిత్తులు. ఆ ద్వారా జరుగుతాయి. అలాగే మన లోపల ఉన్నటువంటి ఇంటెస్టైన్స్, కిడ్నీలు, ప్యాంక్రియాస్, లివరు, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఎక్సర్సైజ్ అనేటటువంటిది ఈ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. అందుకే దీన్ని క్రియల్లోనూ చెప్తారు, ప్రాణాయామంలోనూ చెప్తారు. దీనికి మనం చేయవలసింది ఏంటంటే నార్మల్ ఇన్హలేషన్, ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్. ఫోర్స్గా బయటికి గాలి పంపించాలి, అది ఎగ్జలేషన్. నార్మల్గా తీసుకుంటాం, దగ్గుతాం. చూడండి, మనం ఆ పనిని కపాలభాతితో చేస్తాం. అయితే విత్ ముక్కుతో చేస్తాం.
మనం ఇవాళ 3 రౌండ్లు చేస్తాం 30 చొప్పున. ఇది ఎంత ఎక్కువసేపు చేస్తే అంత ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ప్రాణాయామంగా పెద్దలు చెప్తారు. దానికి మీరు కావలసిన ముద్రలు ఏమన్నా పెట్టుకోవచ్చు. ఈ ముద్రలకు కూడా పెద్ద జ్ఞానం ఇది. ధ్యాన ముద్ర, శూన్య ముద్ర, పృథ్వీ ముద్ర, వరుణ ముద్ర, శక్తి ముద్ర, అపాన ముద్ర, వాయు ముద్ర, ఇలా ముద్రలు అనేకమైనటువంటి ఉన్నాయి. వీటిలో ఏది మీకు అనుకూలమైతే అది, ఏది అవసరమైతే అది పెట్టుకుంటూ మనం చేస్తాం. రండి ఇప్పుడు చేద్దాం మనం అందరం కపాలభాతి. థర్టీ కౌంట్, హాఫ్ మినిట్. నిమిషానికి 60 సార్లు చేస్తే సేఫెస్ట్ స్పీడ్. హార్ట్ ప్రాబ్లం ఇలా ఉన్నవాళ్ళు నిమిషానికి 40 చేయొచ్చు. నేను చాలా యంగ్ అండి, ఎనర్జెటిక్ అనుకున్న వాళ్ళు నేను ఇప్పుడు చేస్తున్నట్టు చేయొచ్చు. ఇది నిమిషానికి 120 స్పీడు. వెంటనే మీకు ఎగ్జాస్ట్ అయిపోతారు, వెంటనే ఎగ్జర్షన్ బట్టలన్నీ తెలిసిపోతాయి, అంత స్పీడ్గా ఉంటుంది. నెక్స్ట్ మనం చేస్తున్నాము అనులోమ విలోమ ప్రాణాయామ. దాన్నే నాడీ శోధన ప్రాణాయామ అంటారు. అయితే రెండిటికి తేడా ఉంది. మనం దాన్ని ఈజీ చేసి అనులోమ విలోమగా చేస్తున్నాం. మీ అందరూ కూడా మీ కుడి చేతి బొటనవేలుతోటి కుడి ముక్కును మూయండి. కుడి చేతి బొటనవేలు, ఎడమ ముక్కుతో గాలి పీలుస్తారు. మూసేసి ఇటే పొదిరేయండి. ఇప్పుడు కుడి ముక్కుతో పీల్చండి. చేస్తుండండి. మన ఊపిరితిత్తులో 5 లీటర్ల గాలిని ఇముడ్చుకుంటాయి. ఎప్పుడూ అంత గాలిని పీల్చం. ఇలా పీల్చడం వల్ల మీరు ఇప్పుడు మీకు మెదడు 2 భాగాలుగా ఉంటుంది. కుడి మెదడు, ఎడమ మెదడు, రెండిట్ల యొక్క పనులు వేరే. ఆ 2 పనుల మధ్య సమన్వయం కుదరాలి అని చెప్పంటే ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని మీరు బాగా చేయాలి. శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి ఎవ్రీ 20 సెకండ్స్కి ఒక రెడ్ బ్లడ్ సెల్ శరీరంలో ఒక రౌండ్ తిరిగి వస్తుంది. అలా ప్రతి నిమిషానికి 3 సార్లు మనం ఆక్సిజన్ని ప్రతి సెల్కి అందజేయగలం. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎంతసేపు చేస్తారు అనేటటువంటిది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువసేపు చేయండి, ఎక్కువ ఫలితం పొందండి. ఈ ప్రాణాయామానికి విలువ ఏంటి చెప్పంటే ఖాళీ కడుపుతో చేయాలి అనేటువంటి నియమం లేదు. కపాలభాతి ప్రాణాయామానికి లేదా క్రియకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో చేయాలి. ఇది భోజనం చేసిన అరగంట తర్వాత చేయొచ్చు. రైట్. ఇప్పుడు మీకు చెప్పబోయేటటువంటిది మీ మనస్సు కోసం చేసేటటువంటి ప్రాణాయామం. దీని పేరు శరీరం చల్లదనం కోసం చేసే ప్రాణాయామం, శీతళీ ప్రాణాయామం. చాలా బాగుంటుంది. ఈ సీజన్లో ఇప్పుడు మీరు కనుక 1/2 గంట సేపు చేస్తే ఏసీలో కూర్చున్నాను అని ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు. మీరు చేయవలసింది ఏమిటి అని చెప్పంటే మీ నాలికని సున్నాలా చుట్టండి. చుట్టి లోపలికి గాలి పీల్చండి. నోటితో గాలి పీల్చుకోగలిగినటువంటి ప్రాణాయామం ఇది. మింగేయండి, గాలిని మింగేయండి, ముక్కుతో వదలండి.
ఇలా రావడం లేదండి, నాకు నాలుక ముందుకు రావడం లేదండి, నాకు ఇక్కడ టంగటై ఉంది, నాలుక సున్నాలా చుట్టబడడం లేదు అనుకుంటే వాళ్ళు ఇంకో ప్రాణాయామం చేయొచ్చు, శీత్కారి. పళ్ళు గిట్టకరచండి. రైట్. దీని తర్వాత మనం చేసేటటువంటిది ఇవి 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే శరీరం చల్లబడడం జరుగుతుంది. 2 సార్లు 3 సార్లు చేసేసి నా శరీరం ఎక్కడ చల్లబడిందండి అని అనుకోకండి. సాధనా సాధ్యతే సర్వం. మనం సాధన చేస్తే అన్నీ సాధ్యం అవుతాయి. ఓకే. ఇప్పుడు మనం మన మనస్సు కోసం చేస్తున్నాం, మన ఆత్మ కోసం చేస్తున్నాం, మన బుద్ధి కోసం చేస్తున్నాం. 2 ప్రాణాయామాలని కలిపి చేయొచ్చు, 3 ప్రాణాయామాలు కలిపి చేయొచ్చు. మనం ఇప్పుడు ఒక్క ప్రాణాయామాన్ని మాత్రమే చేస్తున్నాం. దీన్ని భ్రమరీ ప్రాణాయామము అని చెప్పంటారు. భ్రమరము అని చెప్పంటే వ్యాస్ప్, జోరీగా అది ఎగురుతున్నప్పుడు అలా సౌండ్ వస్తుంది. ఇప్పుడు మన అర్బన్ ఏరియాలో కనిపించడం లేదు, కొంచెం రూరల్ ఏరియాలో దొరుకుతాయి. ఇప్పుడు మనం ఆ ప్రాణాయామాన్ని చేయబోతున్నాం. మీరు కళ్ళు మూసుకుని ముక్కుతోటి ఇప్పుడు నేను కళ్ళు తెరిచి చేశాను. కళ్ళు తెరిచి చేస్తే నాకు మీరు కనిపిస్తున్నారు కానీ దేవుడు ఎక్కడ కనిపించాడు? అందుకోసం మన ఋషులు పెట్టింది షణ్ముఖీ ముద్ర. ఆ షణ్ముఖీ ముద్రలో బయట శబ్దాలు వినిపించకుండా ఈ డ్రోన్ శబ్దం, చెవులు మూసేయాలి. ఇలాగా ఇక్కడ మనకి ట్రాగస్ అనే ఎముక ఉంటుంది. ఆ ఎముకని చెవులోకి పెట్టి మూసేసి కళ్ళని ఇలా మూసి ముక్కు యొక్క సెప్టమ్కి కింద భాగానికి మధ్యలోకి ఉంగరం వేళ్ళు పెట్టుకుని ఇప్పుడు చేయండి అదే పని. ఆ తర్వాత అలా మౌనంగా కూర్చుంటే అప్పుడు మనం ధ్యానంలోకి వెడతాం. అబ్జర్వింగ్ యువర్ బ్రెత్ ఈజ్ మెడిటేషన్. దీనికి మీరు మంత్రం జాపించవచ్చు, సోహం అనేటువంటి మంత్రం జపించవచ్చు. అబ్జర్వింగ్ యువర్ బ్రెత్ ఓన్లీ ఈజ్ మెడిటేషన్. అలా గమనిస్తూ ఉండొచ్చు. అది సుభాష్ పత్రిజీ గారు చెప్పేటటువంటి శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఏ రకంగా చేస్తున్నారు. లేదా పెద్దలు కొంతమంది చెప్తారు, మనకి ఋషి జ్ఞానంలో అనేకమైనటువంటి మంత్రాలని స్తోత్రాలని ఇవ్వడం జరిగింది. వాటిల్లో ఏదో ఒకటి మనకు వచ్చింది. మననాత్ త్రాయతే ఇది మంత్రం. మనస్సులో మనం జపించుకుంటూ ఉండడమే మంత్రం అంటే. మీరు ఏదైనా పేరు చెప్పుకోండి, అది మీ పిల్లాడి పేరైనా పర్వాలేదు, దాని మీదే ధ్యానం ఉంచండి. ధారణ ధ్యానము అని చెప్పని శివానంద గారి ఆశ్రమ పుస్తకంలో వాళ్ళు అంటారు, గాంధీ మీద ధ్యానం చేయి, గులాబీ పువ్వు మీద ధ్యానం చేయి, నువ్వు ఎక్కడన్నా ధ్యానం చేయి. అబ్జర్వ్ ఇట్ కంప్లీట్లీ విత్ యువర్ మెంటల్ ఐ. మానసికమైనటువంటి నేత్రంతో నువ్వు గమనించడం, అది ధ్యానం అంటే. ఈ ధ్యానము ఇప్పుడు మీ చేత బ్రహ్మకుమారి చేయిస్తారు. చాలా తక్కువ సమయాన్ని తీసుకోవడానికే ప్రయత్నం చేశాను నేను. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవడం అనేటువంటిది ఉంటుంది. తర్వాత శాంతి మంత్రం ఉంటుంది.
ఇది ఇవ్వనా? ఓం శాంతి. ఇంతవరకు మనం శరీరం యొక్క ఆరోగ్యం కోసం ఈ యొక్క యోగా కార్యక్రమంలో అనేక ఎక్సర్సైజ్లు అవి చేసాం. అయితే ఇప్పుడు మనం మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మనస్సుని శాంతిగా హై పవర్ అయినటువంటి ఆల్మైటీ పవర్ అయినటువంటి పరమాత్మతో కనెక్ట్ చేస్తాము. అయితే అందరూ కూడా ఇది చాలా శాంతిగా, ఎలాంటి ఆలోచన సంకల్పము మనస్సులోకి రాకుండా ఒకే ఒక్క సంకల్పం పైన ధ్యాస పెట్టాలి. యోగము అనగా జోడించడం, కనెక్ట్ చేయటం. యోగానికి ఆపోజిట్ వర్డ్ తెలుసు, వియోగం అంటే విడిపోవడం. అంటే ఇక్కడ మన మనస్సుని పరమాత్మతో జోడించాలి. అది మీకు ఎలాంటి అనుభవం కలిగిస్తుందంటే, ఇక్కడ ఫస్ట్ ఒక సంకల్పం చేయండి. 2 కనుబొమ్మల మధ్యలో నేను ఒక ఆత్మను, ఐ యామ్ సోల్, ఓనర్ ఆఫ్ దిస్ బాడీ. ఈ శరీరంలో నేను ఒక యజమానిగా ఉన్నాను. ఈ శరీరం యొక్క 2 కనుబొమ్మల మధ్యలో ఒక పాయింట్ ఆఫ్ లైట్, ఐ యామ్ సోల్, పీస్ఫుల్ సోల్. ఇన్నర్ ఐతో అందరూ బ్రుకుటిలో 2 కనుబొమ్మల మధ్యలో చూడండి. కాన్సన్ట్రేషను కేవలం బ్రుకుటిలో ఉంచాలి. మనస్సులో ఇదే సంకల్పం చేయండి. నేను ఒక ఆత్మను, లైట్ మైట్ను, తేలికగా ఉన్నాను, శక్తిశాలిగా ఉన్నాను. స్వయం పరమాత్మతో నా మనస్సు యొక్క సంబంధాన్ని జోడిస్తున్నాను. నాపై స్వయం పరమాత్మ నుండి, ఆల్మైటీ పవర్ నుండి శాంతి కిరణాలు నా మస్తిష్కంపై పడుతూ నాలో ఆ శాంతిని అనుభవం చేస్తున్నాయి. ఆ శాంతి తరంగాలు నా బ్రెయిన్ని చాలా కూల్గా, శీతలంగా చేస్తున్నాయి. నేను రిలాక్స్ అవుతూ ఉన్నాను. నా బాడీ యొక్క అంగము చాలా తేలిక అవుతుంది. రిలాక్స్ అవుతూ ఉన్నాను. నాలో శక్తి నిండుతూ ఉంది. ఇక నుండి నేను ఎలాంటి పనినైనా చాలా తేలికగా, శాంతియుతంగా చేయగలను. నేను పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నాను. శివుని శక్తి, ఈశ్వరుని శక్తి నాలో కంబైన్డ్ అయి ఉంది. ఐ యామ్ పీస్ఫుల్ సోల్. మనస్సులో అనండి, ఐ యామ్ పీస్ఫుల్ సోల్, ఐ యామ్ పవర్ఫుల్ సోల్,
స్వయాన్ని అంగీకరించాలి, అనుభవం చేయాలి. సంకల్పం చేయండి. ఐ యామ్ పీస్ఫుల్ సోల్. ఐ యామ్ పీస్ఫుల్ సోల్. ఐ యామ్ పవర్ఫుల్ సోల్. ఐ యామ్ పవర్ఫుల్ సోల్. ఎలాంటి ఆలోచన అయినా చాలా శుద్ధంగా శ్రేష్టంగా చేస్తాను. మంచి ఆలోచిస్తాను. నా కోసం, నా కుటుంబం కోసం, నా చుట్టూ ఉన్నవారి కోసం, ఈ సొసైటీ కోసం కేవలం మంచి ఆలోచనలు మాత్రమే చేస్తాను. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నా ఇలా 2 or 3 minutes చేయగలుగుతారని భావిస్తున్నాం. అప్పుడు మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది. అలాగే భగవంతుడు మనతో కంబైన్డ్ అవుతారు. ఎలాంటి పరిస్థితినైనా మనం అతి సహజంగా ఎదుర్కోగలం, చేయగలం, సాధించగలం. అలానే మనసు చాలా శీతలంగా కూడా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటాం. తద్వారా శరీరం కూడా ఆరోగ్యవంతం అవుతుంది. మొదట మనస్సు, తర్వాత శరీరం. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ పట్టణ పెద్దలందరికీ కూడా మరీ ధన్యవాదాలు. ఓం శాంతి. రోజు మనం మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకుంటున్న రీతిలోనే మనసుకి కూడా ఛార్జ్ చేసుకోవాలి. ఓం శాంతి. దయచేసి అందరూ కూడా అలాగే కూర్చోండి. ఒక్క నిమిషం అండి, శాంతి మంత్రం అవ్వలేదు, ఈ లోపల చేయకండి. ఓం. అందరం కలిసి శాంతి మంత్రం పట్టిద్దాం. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడతో యోగా ప్రోటోకాల్ పూర్తయింది. ఇప్పుడు మేము స్టేజీ దిగి వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అతిథులందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడ వెంకటేశ్వరరావు గారిని, అదేవిధంగా ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ గారు, పేరాబత్తుల రాజశేఖర్ గారు, జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని కూడా వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డిఆర్ఓ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా అలాగే కూర్చొని ఉండాలండి. ఒక 10 నిమిషాల కార్యక్రమం అవుతుంది. ఎవరు కూడా ఇన్ఛార్జెస్ ఎవరిని కూడా పైకి లేపొద్దండి. చూడండి, అక్కడ కదిలిపోతున్నారు. కూర్చోవాలి. కొద్దిగా ఇనిషియేట్ తీసుకోండి. దయచేసి ఎవరిని కదలనివ్వకుండా చూడండి.
Sure. శ్రీనివాస్ గారు వచ్చేసింది. So I invite Honorable MLC Rashekar Garu, Madam Padmashri Garu, then Honorable MLA Kakinada Kondababu Garu, then all Municipal Commissioner Garu, JC Garu, DRO Garu, and Yoga Sambandhinchi, Ayush Department, DSDO Garu, everyone. ఇవాళ అందరు కలిసి ఆల్మోస్ట్ ఒక 5,000 నుంచి 7,000 మంది వరకు చాలా వరకు చేశారు, కొంతమంది పక్కన నిల్చొని చూశారు. సో ఈ కార్యక్రమానికి ఇంత సపోర్ట్ చేసినందుకు అండ్ రకరకాల పనులున్నా మానుకొని ఇవాళ మార్నింగ్ ఒక 1 hour మనం దీంట్లో భాగంగా చేయటం అంటే అందరం మనం ప్రతిరోజు ఇలా చేస్తామని కాదు కానీ బట్ ఇంత స్కేల్లో చేయటం వల్ల అందరికీ ఒకసారి ఒక గుర్తుంటుంది, ఒకటేదో చేసాం మనం ఈ సంవత్సరం అది చేస్తే ఉపయోగం ఉంటుందన్న ఒక ఉద్దేశంతో ఈ స్కేల్లో ఇక్కడ చేయటం జరిగింది. దీనికి ఐ వాంట్ టు బిఫోర్ ఐ హ్యాండ్ ఓవర్ టు మన హానరబుల్ ఎమ్మెల్యేలు మాట్లాడే ముందు, ఎమ్మెల్యే గారు మాట్లాడే ముందు ఐ రియల్లీ వాంటెడ్ టు థ్యాంక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్, అంటే నేను చూసాను ఇందాక వచ్చేటప్పుడు కూడా ఎవ్రీవేర్ ఇట్ వాస్ ఎలా అనుకున్నాం అలాగా ప్లాన్ చేసినందుకు అండ్ ఎగ్జిక్యూట్ చేసినందుకు ఎస్పీ గారికి, ఏఎస్పీ గారు, దేవరాజ్ ఎక్కడ, యా దేవరాజ్ గారికి, ఎస్పీ గారు బిందుమాధవ్ గారికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కంప్లీట్గా దీనికి ఇన్ఛార్జ్ ఉండి హ్యాండిల్ చేసిన జేసీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డిఆర్ఓ గారికి అండ్ ఎంటైర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ డిఎస్డిఓ గారికి, వాళ్ళ టీమ్కి. అండ్ ఐ రియలీ థ్యాంక్ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళ వైపు నుంచి చాలామంది వాళ్ళు నేను ఐ వాజ్ జస్ట్ గోయింగ్ అండ్ అబ్జర్వింగ్ స్వచ్ఛందంగా వచ్చే ఆర్గనైజేషన్ వైపు నుంచి దే హ్యావ్ మధ్యలో ఒక ట్రైనర్స్ అలా నిల్చొని దే హ్యావ్ గైడెడ్ వెల్. అండ్ అలాగే ఎక్కడ కూర్చో వచ్చిన వాళ్ళని కోఆర్డినేట్ చేయటం, వాళ్ళని సరిగ్గా టైంకి అందజేయడం అంతా చేసిన పీడీ డ్వామా, దెన్ పీడీ మెప్మా, దెన్ డిఈఓ గారికి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి. అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకులు టీచర్స్ అందరూ. ఐ నో లాడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్, ఇంకా రకరకాల ఓపెనింగ్ జరుగుతుంది. సో ఐ నో యూర్ ఆల్ బిజీ, బట్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ కరెక్ట్గా టైం అంటే టైం 7:30కి లైక్ పంక్చువల్ టు ఎ స్కూల్. సో వచ్చినందుకు అండ్ ఓపిక్గా 1 hour యూ హెవ్ స్పెండ్ టైమ్ విత్ అస్ అండ్ ఐ హోప్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐమ్ ఐ రైట్? సో లైక్ ఐ సెడ్ ప్రతిరోజు ఇలా చేస్తాం, ఇంతమంది కూర్చుంటామని కాదు, కానీ ఇది ఒక స్టేట్మెంట్ అంతే కదండి, ఇది ఒక మెసేజ్ పంపిస్తాం. సో మనం ఫంక్షన్స్ ఎందుకు చేసుకుంటాం, ప్రతిరోజు అలా చేస్తామని కాదు కానీ బట్ ఒక మెసేజ్ వెళ్తుందన్న ఉద్దేశంతో హానరబుల్ సీఎం గారు, తర్వాత డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో అండ్ హానరబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి లోకేష్ గారి డైరెక్షన్స్ ప్రకారం ఇవాళ ఇంత గ్రాండ్ స్కేల్లో చేయడం జరిగింది. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ హానరబుల్ ఎమ్మెల్యే గారు కాకినాడ ఫర్ సపోర్టింగ్ సో మచ్. అంటే ఆయన వైపు నుంచి కూడా హీ హాజ్ మొబిలైజ్డ్ అండ్ హీ హాజ్ ఎన్షూర్డ్ అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా నిన్నటి నుంచి హీ హాజ్ బిన్ కోఆర్డినేటింగ్ విత్ అస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ రియల్లీ థ్యాంక్ మీడియా. అండ్ నాకు 2 days నుంచే ఐ బీన్ సీయింగ్ మెసేజెస్, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, వెన్యూ ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, అలాగా. సో ఇట్స్ గుడ్, అంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారని. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ, బట్ ఐ రియల్లీ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ ఇట్ ఏ బ్యూటిఫుల్ ఈవెంట్ టుడే. అండ్ నేను ఇందాక చూశాను అండ్ నేను అనుకోలేదు అంత నీట్గా స్ట్రైట్ లైన్స్లో అందరూ కూర్చుంటారు, అటు ఇటు తిరుగుతారు అనుకోను, కానీ ప్రశాంతంగా నీట్గా 6:30కి నీట్గా కింద కూర్చొని నీట్గా స్ట్రైట్ లైన్లో ఎవ్రీ వన్ వాజ్ మెయింటైనింగ్ దట్. సో ఐ రియల్లీ అప్రిషియేట్ వచ్చిన వారు అందరికీ థ్యాంక్ యూ. అండ్ జాగ్రత్తగా అందరూ ఇంట్లోకి వెళ్ళాలి. అండ్ బిఫోర్ దాట్ నాకు ఐ హ్యావ్ ఒక 2-3 థింగ్స్ దట్ ఐ వాంట్ టు do. So ఒకటి, ఐ రిక్వెస్ట్ హానరబుల్ ఎమ్మెల్సీ అండ్ హానరబుల్ ఎమ్మెల్యే గారు టు అడ్రస్ ద గ్యాదరింగ్ ఒకసారి, బికాస్ ఇట్ ఈస్ అ న్యూ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం ప్రతిసారి ఇలాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్ మీటింగ్స్ చేస్తాం కానీ బట్ దిస్ ఎ న్యూ ఇన్స్పిరేషన్. అంటే మనం ఇవాళ నుంచి మనం ఒక సంకల్పం అనుకొని చేయాల్సిన పని ఇది. సో దాని గురించి ఫస్ట్ ఐ రిక్వెస్ట్ హానరబుల్ ఎమ్మెల్సీ గారు టు అడ్రస్ ద గ్యాదరింగ్. Good morning, everybody.
ఈరోజు కాకినాడ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున యోగా డే నిర్వహించడం, దానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, పద్మశ్రీ గారు, వేదిక మీద ఉన్న ఇతర అధికారులు, ఈ యోగా డేకి హాజరైన పుర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ప్రతినిత్యం కూడా చాలా బిజీ లైఫ్లో ఉంటాం. మనకి ప్రతిరోజు వీలైనంత 10 to 15 minutes కానీ 20 minutes కానీ యోగా చేసినట్లయితే మన మనస్సు శరీరం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఆ రోజంతా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనం లైఫ్ లీడ్ చేయగలుగుతాం. మనం పాజిటివ్గా ఉన్నప్పుడు మనం హెల్దీగా ఉంటాం. మనం హెల్దీగా జీవించినట్లయితే సొసైటీ కూడా హెల్దీగా ఉంటుందని అందరూ కూడా, మరి ఒక రోజుతోనే కాకుండా ప్రతిరోజు మనం 24 hours డేలో ఒక 10-15 minutes యోగా చేసినట్లయితే ఆరోగ్యానికి మనసుకి కూడా చాలా మంచిదిగా భావిస్తూ, ఈ యోగాని నిర్వహిస్తున్న గురువు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. I request Honorable MLC గారు పద్మశ్రీ గారు to address the gathering. వేదికను అలంకరించిన పెద్దలు మన గౌరవనీయ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్సీ గారు, యోగా గురువు గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాకినాడ పట్టణ ప్రజలు మరియు టీచర్స్ మరియు సహకరించిన వాళ్ళందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిందే, యోగా ఈ మధ్యన పుట్టలేదు. ఆల్మోస్ట్ ఇట్ వాస్ బోర్న్ మోర్ దెన్ 5000 years. అంటే దీని గురించి మన వేదాస్లో కూడా వివరించడం జరిగింది. అంటే అప్పటి నుంచి కూడా ఒక గుడ్ హెల్త్ కోసం మనం యోగాని తీసుకోవడం జరిగింది. అందరికీ కూడా యోగా చేయడానికి వాళ్ళ డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. అంటే కొంతమంది మెడిటేషన్ కోసం, అంటే పీస్ఫుల్నెస్ కోసం చేస్తారు, కొంతమంది మంచి పోస్చర్ కోసం చేస్తారు, కొంతమంది స్ట్రెస్ రిలీఫ్ కోసం చేస్తారు, అలా కొంతమంది ఏంటంటే ఇంకా బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ కోసం చేస్తారు. సో ఏంటంటే అందరివి ఒక డిఫరెంట్ అవసరాలు బట్టి యోగాని మనం చేస్తాం. చేయలేము అని అనుకుంటామండి, అలాంటిది ఏమీ లేదు. సో మేబీ 100% చేయలేకపోవచ్చు, కానీ 90% యూ కెన్ టేక్ ఇన్. ఎందుకంటే ఈవెన్ ఐ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ బికాస్ ఐ హ్యావ్ ఫేస్డ్, అంటే నేను ఒక చిన్న యాక్సిడెంట్స్ 2 చిన్న మీట్ అయ్యాను. నేను కూర్చోలేను యోగాలో, మేబీ ఐ మే నాట్ బీ ఏబుల్ టు డూ అని అనుకునేదాన్ని, కానీ అలాంటిది ఏమీ లేదు. మన యోగా గురువు గారి ఆశీర్వాదంతో ఐ వాజ్ ఏబుల్ టు సిట్ హియర్ ఫర్ 1 hour కూర్చొని నేను చక్కగా యోగా చేయగలిగాను. సో ఇట్ ఈస్ మై అడ్వైస్ టు స్టూడెంట్స్ ఆల్సో. ఏంటంటే పిల్లలందరూ కూడా యోగా చేస్తే కాన్సన్ట్రేషన్ బాగా పెరిగి బాగా చదువుకోగలుగుతారు. అలాగే అంటే స్ట్రెస్ రిలీఫ్ అయ్యి, అంటే ఈ మధ్యన ఉన్న రోజుల్లో ఏంటంటే అందరికీ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. సో అది అంతా కూడా బాగుండి మనం హ్యాపీగా ఫ్రీగా ఉండాలి అనుకుంటే మనం తప్పనిసరిగా యోగాని మన లైఫ్లో కొంత సమయం కోసం ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే విష్ యు ఆల్ ఎ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ అండి. So now I request మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు to address the gathering అండి. After that we have a small felicitation for kids. వాళ్ళు ఇంటర్నేషనల్ యోగాలో పాలు పంచుకొని they have made our country proud. So ఒక చిన్న felicitation after this. Before that I request Honorable ఎమ్మెల్యే గారు to address the gathering. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా ముందుగానే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు యోగా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో యోగా ఆంధ్ర పేరుతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మన కాకినాడ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, వారికి వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, పద్మశ్రీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ గారు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వర్తించి ఆర్గనైజ్ చేశారే, ఇది మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేసి చాలా బాగా చేశారు. వారు చెప్పిన ఆర్గనైజేషన్ ఖచ్చితంగా అమలు చేశారు. చాలా బ్యూటిఫుల్గా జరిగింది. నాకైతే అనిపిస్తుంది రాష్ట్రంలో అన్ని చోట్ల చేస్తారు, బాగా జరిగితే కానీ మందే ఇక్కడ బాగా జరిగిందని నేను భావిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకున్నట్టు మీ అందరికీ తెలుసు, ఈరోజు యోగా చేసాం. నేను కూడా కొంచెం వంగలపోయాను కూడా కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే నేను కొన్ని చేస్తాను కానీ ఎక్సర్సైజులు, వాకింగ్ చేస్తాను కానీ కొన్ని ఎక్సర్సైజులు దీంట్లో ఉన్నాయి చేయలేదు. నేను ఈరోజు చూసాం ఈ రోజున.
కానీ ఈరోజు చూస్తున్నాం మనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఆయన కళ, ఆ విధంగానే పనిచేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం మనం కలెక్టర్ గారు కానీ మేము కానీ అన్ని రకాలలో వచ్చారు. ఇక్కడ ఉద్యోగస్తులు వచ్చారు, వ్యాపారస్తులు వచ్చారు, అన్ని రంగాలలో వచ్చారు. ఈ రోజున మన కాకినాడ నగరం జిల్లా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళ పనుల్లో పని చేసుకుని సక్సెస్ఫుల్ అవుతున్నారు. ఎవరైతే అనారోగ్యం పాలవుతున్నారో వాళ్ళు ఆ పనిలో సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు మేము కానీ అదే మన కలెక్టర్ గారు కానీ ఎవరైనా సరే ఎవరైతే ఈరోజు కరెక్ట్గా ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు సక్సెస్ఫుల్గా పనులు చేసుకున్నారు, ముందుకెళ్తున్నారు. ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో వాళ్ళు వ్యాపారంలో ఇబ్బందులు వస్తాయి, ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకి ఇబ్బంది వస్తుంది, సరిగ్గా ఫాలో అయిపోతే అందరికీ ఇబ్బందులు వస్తాయి. ఈ రోజున చూస్తున్నాం, కరోనా వచ్చింది, మనం చూసాం. కరోనాలో ఎంతోమంది చనిపోయారండి, చాలామంది చనిపోయారు. చనిపోయినప్పుడు మనం విశ్లేషణ చేసాం. ఎక్కువ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏది వాకింగ్ చేయకుండా, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా వాళ్ళు వ్యాపారం చేసుకునేవారు. ఉదాహరణ కాకినాడనే తీసుకుందాం, నేను మెయిన్ రోడే తీసుకున్నాను, దేవాలయం తీసుకున్నాను. చనిపోయిన వాళ్ళు అది మీకు చెప్పాలి అందరికి కూడా. ఎక్కువ మంది దేవాలయం ఇది, మెయిన్ రోడ్డు ఇట్లాంటి ఉన్న వాళ్ళు చనిపోయారండి ఎక్కువ. ఎందుకు చనిపోయారంటే అది కూడా విశ్లేషణ చేస్తాం. అది ప్రభుత్వానికి కూడా నేను నివేదిక ఇచ్చాను. చాలామంది దేవాలయం ఇది, మెయిన్ రోడ్ కూడా షాపులు ఉంటాయి. ఇల్లేమో వెనకతల ఎదురు షాపు ఉదయాన్నే తీస్తారు, ఆ షాప్లోనే కూర్చొని అమ్ముకుంటూ ఉంటారు షాపింగ్. మళ్ళీ ఈవినింగ్ వరకు అయిపోయిన తర్వాత షాప్ కట్టేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు, బయటికి రారు. వాళ్ళకి ఏంటంటే బిజీ లైఫ్, వాకింగ్ చేయడం కానీ యోగా చేయడం కానీ ఎటువంటి లేక మళ్ళీ అక్కడ ఉండిపోతారు. సూర్యరశ్మి కూడా తగలదు, ఎండ కూడా తగలదు, వాళ్ళకి ఎండ కూడా తగలదు. అలా చూసుకుంటే మన మెయిన్ రోడ్లు కానీ దేవాలయం ఇది కానీ ఎక్కువ మంది చనిపోయారండి. అందరూ పెద్ద వాళ్ళు చనిపోయారు. వాళ్ళు విశ్లేషణ చేస్తే ఎవరు కూడా వాకింగ్ వెళ్ళిన వాళ్ళు లేరు, అందులో యోగాకి వెళ్ళిన వాళ్ళు లేరు, షాప్ తీయడం అమ్ముకోవడం లోపలే ఉండిపోవడం, సూర్యరశ్మి కూడా తగలదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఈరోజు మన కాకినాడ నగరంలో చాలామంది పేదవాళ్ళు చనిపోలేదండి. ఎవరంటే చెప్పనా, పోర్టు కార్మికులు 10,000 మంది పనిచేస్తారండి, ఒక్కరు చనిపోలేదండి. బోట్ మీద ఫిషింగ్ చేస్తారు, ఒక్కరు చనిపోలేదండి. మట్టి పని చేస్తారు ఉప్పర్లో మనకు ప్రత్యేకంగా చొల్లంగి పేట ఉందండి, ఒక్కరు చనిపోలేదండి. అలాగా బయటకు వచ్చి కష్టపడి పని చేసిన వాళ్ళు ఒక్కరు కూడా చనిపోలేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే వాళ్ళకి సూర్యరశ్మి తగులుతుంది, కష్టపడుతున్నారు. అదేవిధంగా మనకి అన్ని కులాలు మతాలు అన్ని రకాల చనిపోయారండి. ఎవర్రా ఎక్కువ చనిపోలేదంటే యోగా కులంలో ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళు ఒక్కరు కూడా చనిపోలేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. యోగా అనేది ఒక కులం, దాన్ని ఆశ్రయించిన వాళ్ళు, యోగా చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈరోజు చనిపోవడం కాదు, ఎప్పటికైనా చనిపోతారు, కానీ సక్సెస్ఫుల్గా ఆరోగ్యంగా ఉండి వాళ్ళు చేసే పనిలో వాళ్ళు సక్సెస్ అవుతారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా యోగా చేసి ఒక్కరోజు కూడా సెలవు పెట్టిన వ్యక్తి ఒకే ఒకరు ఉన్నారండి. యోగా చేస్తూ ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల్లో కానీ రాజకీయాల్లో కానీ ఒకే వ్యక్తి ఉన్నారండి. యోగా చేసి ఒక్కరోజు సెలవు పెట్టకుండా పనిచేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కరోజు సెలవు పెట్టలే. చూడండి, ఎప్పుడు కూడా ఆయన పనిచేస్తూనే ఉన్నారు. దానికి కారణం ఆయనే చెప్పాడు, నేను యోగా చేస్తాను, ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను, ఎప్పుడు కూడా నాకు ఎటువంటి రోగం రాలేదు, ఎప్పుడు రాదు కూడా, నేను పాటిస్తున్నాను, మీరు పాటించని ఈ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఆయన మనం పాటిద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఈరోజు కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ గారికి, అదేవిధంగా చూస్తుంటే స్మార్ట్ సిటీ చేసాం కానండి, ఈరోజు స్మార్ట్ సిటీ ఇప్పుడు కనిపిస్తుందండి. బ్రహ్మాండంగా అటు ఇటు గ్రీనరీ, ఈ యోగా చేస్తున్న జనం ఇవన్నీ చూస్తుండండి. ఈరోజు స్మార్ట్ సిటీలో భాగం తృప్తిగా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం, మంచి కార్యక్రమం మంచి ప్లేస్లో ఏర్పాటు చేశారు, చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి యోగా గురువు గారికి, అదేవిధంగా ఏదైతే ఓం శాంతి వారు వచ్చారు ఇక్కడ మన కోసం, వారికి సంస్థలన్నింటికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్.
before I invite kids, I want to place on record my deepest appreciation to all PETs, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 140-150 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వచ్చారండి. అండ్ దే హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ డిసిప్లిన్డ్. ప్రశాంతంగా కూర్చున్నందుకు ఐ థ్యాంక్ డిఈఓ గారు వన్స్ అగైన్ అండ్ ఆల్ ద PETs who have been there and for all their support. Yeah, let us call kids. Thank you. Thank you. Hello. హలో మన ఓం పతంజలి యోగ సమితికి చెందినటువంటి వారు ఇక్కడ వెళ్ళిపోకుండా ఉండి ఉన్నట్లయితే ఇక్కడికి వస్తే మన వాళ్ళందరూ వచ్చారా అని ఎమ్మెల్యే గారు అడిగారు. ఆరికి కనిపిస్తారు మీరు. కే పవిత్ర వరల్డ్ కప్లో సెకండ్ ప్లేస్ వచ్చింది, చేయొద్దమ్మా పవిత్ర. అలాగే వెంకట సాయి కృష్ణ వరల్డ్ కప్లో సెకండ్ ప్లేస్. అలాగే జి లలితా దుర్గా వరల్డ్ కప్లో థర్డ్ ప్లేస్, లలితా దుర్గా. అలాగే కే భాస్కర్ వరల్డ్ కప్లో సెకండ్ ప్లేస్. వి సాయి స్నిగ్ధ ఇంటర్నేషనల్, కే విజయప్రభ ఇంటర్నేషనల్ సెకండ్ ప్లేస్, కే సమంత ఇంటర్నేషనల్ ఫస్ట్ ప్లేస్, కే సాన్వి ఇంటర్నేషనల్ ఫస్ట్ ప్లేస్, స్వామి సత్యచరణ్ నేషనల్ ఫస్ట్ ప్లేస్. అలా వీళ్ళకి శిక్షకులుగా కోచ్ సత్యప్రియ అండ్ కోచ్ ప్రసాద్, వీళ్ళందరినీ కూడా గౌరవ అతిథులు సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. శ్రీనివాస్ గారు. ప్లేయర్స్ని ఈ స్థాయిలో తీర్చిదిద్దినటువంటి కోచెస్కి మరి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో సన్మానిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వరల్డ్ కప్ స్థాయికి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగడానికి పూర్తిగా మరి ఆ కోచెస్దే వారి కష్టం. అందువల్ల కోచెస్ని గురువుల్ని సన్మానిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు మరి ఎమ్మెల్యే గారు శాసన మండలి సభ్యులు మీరు ఉండండి సార్. నిల్చోండి సార్. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యోగా కార్యక్రమం, యోగాభ్యాసన కార్యక్రమం ఇన్ని వేల మందితో మన ప్రీతమ కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ శ్రీయుతులు షణ్మోహన్ గారి నేతృత్వంలో, అలాగే మన జేసీ గారి ఆధ్వర్యంలో, శ్రీ రాహుల్ మీనా గారి ఆధ్వర్యంలో, అలాగే జిల్లా రెవెన్యూ అధికారి అయినటువంటి శ్రీ వెంకట్రావు గారు, అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ మేడం గారు వారికి, అలాగే మిగతా యోగా సంబంధించినటువంటి నిర్వాహకులకు, డాక్టర్లకు, వాలంటీర్లకు, పిఈటీలకు, అలాగే అంతకంటే ముఖ్యంగా మన సిటీ శాసనసభ్యులైనటువంటి శ్రీతులు వనమాడి కొండబాబు గారు, అలాగే శాసనమండలి సభ్యురాలైనటువంటి కర్రి పద్మశ్రీ మేడం గారికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ఈ సభ ఇంత విజయవంతం జరగడానికి ముఖ్య కారకులు వారి యొక్క ఆలోచనని ఆచరణీయంలో పెట్టి ఇంత గ్రీనరీ మధ్యలో ఇన్ని వేల మందితో యోగాభ్యాసం చేయించినందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చిన్నారుల చేత అద్భుతమైన స్కిట్స్ కూడా చేయబడుతున్నాయి. కాబట్టి అది కూడా వీక్షించి, ఆస్వాదించి, ఆనందించి
ఆ బిడ్డల్ని ఆశీర్వదించమని కోరుతూ మీ అందరికీ మరొక్కసారి హలో